స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్ మనం వరంగల్ వెళ్తాం. వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రకు నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక కాంగ్రెస్ నాయకులకు పోటీగా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా నినాదాలు చేసినటువంటి పరిస్థితి కూడా అక్కడ ఏర్పడింది. ఇక ఇరు వర్గాల మధ్య వాగ్వాదం ఈ నేపథ్యంలో చోటు చేసుకుంది. ఆందోళనకారులు పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎస్ దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి స్వామి చెప్పండి. గత 3 నెలల క్రితం కూడా వాళ్ళ వానతో కూడా భారీ వర్షాలకు కూడా పంట నష్టపోయిన రైతులకైతే మాత్రము నష్టపరిహారం కింద ఎకరానికి 5,000 చొప్పున, మిర్చికైతే 10,000 చొప్పున ఇవ్వడం జరిగింది. మొత్తానికైతే ఆ భూమి లేని రైతుకు కూడా నష్టపరిహారం ఇచ్చుడని చెప్పి కూడా ఇవాళ ఆ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా మొత్తానికైతే ఆ రాష్ట్రంలోకి చేసిన పరిస్థితి కనపడతా ఉంది. అవకతవకలను అరికట్టాలని చెప్పి కూడా చెక్లు పంపిణీ అయితే సరిగ్గా జరుగు దీనికి వ్యవసాయ అధికారులే బాధ్యత వహించాలని చెప్పి కూడా మొత్తం నర్సంపేట నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితి కనపడతా ఉంది. పూర్తి బాధ్యత కూడా సంబంధించిన ఏడీఏ అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ బాధ్యత వహించి కూడా వాళ్ళైతే ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి చూసుకోవచ్చు ఇవలపేట నియోజకవర్గంలోని కూడా గిల్లిబాయి వద్ద కూడా ఆ దుబ్బని మనకు సంబంధించిన వారైతే మొత్తం రాష్ట్రంలో చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అటు పక్క టీఆర్ఎస్, అటు పక్క బీఆర్ఎస్ కావచ్చు, ఇటు పక్క కాంగ్రెస్ నేతలే కావచ్చు నష్టపరిహారం ఇవ్వట్లేదని కాంగ్రెస్ అంటా ఉన్న పరిస్థితి నినాదాలు చేస్తా ఉన్న క్రమంలో కూడా బీఆర్ఎస్ నేతలు అయితే ఒకసారిగా కూడా బీఆర్ఎస్ నేతలైతే రావడం జరిగింది. ఇరు పక్కల అడవులు దాడులు ఒకరిపై ఒకరు దాడులు చేయకుండా కూడా పోలీసులు అయితే నర్సంపేట ఏసీపీ తిరుమలరావు ఆధ్వర్యంలో కూడా పోలీసు భారీ బందోబస్తు నడుమ కూడా కాంగ్రెస్ నేతలైతే దుబ్బని పోలీసు స్టేషన్ తరలించిన నేపథ్యం అయితే ఆ నర్సంపేటలో నెలకొందని చెప్పి చూసుకోవచ్చు. రాజశేఖర్ ఇక్కడ ఆ నష్టపరిహారం కింద కూడా మా చెక్కులను కూడా ఇవ్వట్లేదని అంటే రైతులు సరియనే రైతు నష్టపరిహారం నష్టపోయిన రైతులకైతే చెక్కులు ఇవ్వలేదని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ అయితే చేపట్టిందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్ రైట్ కాంగ్రెస్ సంబంధించి ఆధ్వర్యం నిరసన రాస్తారోకో నిర్వహించిన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు వచ్చారు. వారు ఎలాంటి నినాదాలు చేశారు? గొడవకి సంబంధించినటువంటి నినాదాలు, ఎందుకంటే వీరు ఒక ప్రభుత్వంపై ఉన్నటువంటి రైతు సంబంధించినటువంటి వడగండ్ల వాన దెబ్బతిన్న నష్టపరిహారం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నేపథ్యంలో బీ నేతలు ఎందుకు అక్కడికి వచ్చారు? అసలు సందర్భం ఏంటి? వాళ్ళు ఏమని నినదించారు? కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ కూడా నెరవేర్చలేదు. రైతుకు నష్టపరిహారం కింద 1,000 రూపాయల నుంచి 1,500 రూపాయలు చెల్లించింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి అట్లా ఇప్పుడు ప్రస్తుతం జరగవచ్చు, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నది రైతుకు మేలే సినిమా కావచ్చు. రైతు ఆ పంట నష్ట పరిహారం కింద కూడా ఎకరానికి చొప్పున కూడా ఇస్తా ఉన్న నేపథ్యం అయితే బీఆర్ఎస్ నేతలు అయితే అంటున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి దీన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంది అని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు అయితే ఇక్కడ ప్రస్తుతానికి దుబ్బని జెడ్పీటీసీ వరంగల్ జిల్లా వైస్ చైర్పర్సన్ ఆకుల శ్రీనివాస్ నేతృత్వంలో కూడా అక్కడికి ఆ బీఆర్ఎస్ సరే అడ్డుకోవడానికి రానున్న నేపథ్యం అయితే గిల్లిబాలో నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఆ పోలీస్ శాఖ మాత్రము అప్రమత్తమై కూడా వాళ్ళని ఆ దాడులు ప్రతిగా కూడా మొత్తానికైతే అటు వాహనాలు తనిఖీలు వాహనాలను కూడా తరలించడం జరిగింది. మొత్తానికైతే బీఆర్ఎస్ ఆ నేతలైతే అటు స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది. ఒకవేళ అవకతవకలు ధర్నాలు కాదు, దాడులు కాదు, మీరు నేరుగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ ఎవరైతే రైతుకు నష్టం జరిగిందో ఆ రైతులు కూడా అప్లికేషన్ దరఖాస్తు అయితే చేసుకోవాలని చెప్పి కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా ఆ వాక్యాన్ని ఇచ్చింది. మొత్తానికైతే కూడా పెద్ది అంటే నష్టంపేట ఎమ్మెల్యే పెద్ది కూడా స్పందించారని చెప్పి రాజశేఖర్.